మిత్రులారా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాడు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి రెండుసార్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రెండుసార్లు ఫెయిల్ అయిపోయాడు. నెంబర్ 1 ఏంటంటే ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాడు. వాస్తవానికి ఏంటంటే ఏ రాజకీయ పార్టీలైనా అసలు ఈ 5 ఏళ్ళు నువ్వు ఉండవా అనేది తెలియదు. అది జాతీయ పార్టీ. ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ ఉన్నది నేనే ఉంటా అంటే కేసీఆరే తోపు, కేసీఆరే ఉంటాడంటే అదో పద్ధతి ఉన్నది. కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఇవి జాతీయ పార్టీలు, వీటికి కొంత విలువలు ఉంటాయి. దీనికి ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది. దీనికి కేంద్రం అనుమతి తీసుకోవాలి. కేంద్ర పార్టీ అంటే జాతీయ పార్టీ అనుమతి తీసుకోవాలి. ఆ జాతీయ పార్టీతోనే మొత్తం అన్నీ ముడిపడి ఉంటాయి. ఈయన ఇంకా 5 సంవత్సరాలు, ఈయన ఇంకా 3 సంవత్సరాలు కొనసాగాలన్నా వద్ద అనేది కూడా హైకమాండ్, వాళ్ళ హైకమాండ్ నిర్ణయాన్ని తీసుకుంటుంది. తీసుకొని నువ్వు రేవంత్ రెడ్డి దిగిపో అంటే దిగిపోవాల్సిందే. అంటే ఈ దఫానే మొత్తం నువ్వే ముఖ్యమంత్రి ఉండవా అనేది కూడా తెలియదు. అటువంటిది ఇంకా 10 ఏళ్ళు అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ పోతాడు, కోటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ పోతాడు, భట్టి విక్రమార్క ఎక్కడ పోతాడు, ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి కావాలన్నా జగ్గారెడ్డి కూడా ఉంటాడు, అందులో నో డౌట్. సో కాబట్టి మరి ఎక్కడ పోతారు వీళ్ళందరూ? అటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఏంటంటే ఇది పార్టీ లైన్ కాదు. పార్టీ లైన్ ఏంటంటే ఈసారి నేను ముఖ్యమంత్రి ఉన్నా మంచిగా పనిచేస్తానని చెప్పుకోవాలి. ఇది పార్టీ లైన్ కాదని ఒక ట్వీట్ చేసిండు. అది చాలా సంచలనమైంది. ఆ ట్వీట్ చాలా సంచలనమైంది. అది కాంగ్రెస్ నేషనల్ పార్టీ దగ్గరికి కూడా పోయింది ఆ ట్వీటు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఎందుకంటే నువ్వు ఇంకా 10 ఏళ్ళు నువ్వు ఉండేది ఏంటిది? ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందనాలే. సో కాబట్టి పార్టీ లైన్లా రేవంత్ రెడ్డి లేడు. రేవంత్ రెడ్డి ఒక సపరేట్ ఒక వింగ్ తయారు చేసుకున్నాడు. ఒక టీడీపీ వింగ్ తయారు చేసుకొని ఆ వింగ్తోనే పోతాడని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు ఆ యొక్క ట్వీట్కు కామెంట్ చేసారు. కొన్ని వేల మంది చూసారు, కొన్ని లక్షల మంది చూసారు ఆ ట్వీట్ను. ఇక అది పోతే మళ్ళీ ట్వీట్ చేసిండు నిన్నటియాల. ఏం ట్వీట్ చేసిండంటే పాలకులు సోషల్ మీడియాను అవమానించడం సరికాదు. పాలకులందరూ సోషల్ మీడియాకు చేదోడు వాదోడు ఉండాలి. సోషల్ మీడియా చేయట్టే ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాబట్టి అటువంటి సోషల్ మీడియాను ఇబ్బందికరం పెట్టే మాటలు మాట్లాడొద్దన్నాడు. అంటే దాని ట్వీట్ ఉద్దేశం ఏంటిదంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీదనే ఉన్నట్టుగా ఆ ట్వీట్. ఎందుకంటే అన్ని పేపర్లలో కూడా ఎక్కడ చూసినా కూడా పేపర్లలో సోషల్ మీడియాను అవమానించడం సరికాదు, దానిని పాలకులు గౌరవించాలి. సీఎం వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్. సో రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టుగానే అన్ని వార్తాపత్రికలు ప్రకటించినాయి. సో ఆ వార్త ఏంటిదనేది మీకు చూపిస్తున్నాం మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి వెళ్ళిపోతుంది. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. వార్త ఏందనేది చూద్దాం ఒకసారి. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల సీఎం రేవంత్ చేసిన కామెంట్స్పై ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు పూర్తి మద్దతు ప్రకటించారు. తెలంగాణ సమాజం ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉన్నదని, నిబద్ధతతో పనిచేసే వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికి విభజించి పాలించడమేనని, ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని రాజగోపాల్ రెడ్డి తన ట్వీట్లో రాసుకొచ్చాడు. పర్ఫెక్ట్. అంటే నాయకుడు అంటే ఇట్లనే ఉండాలి. రాజగోపాల్ రెడ్డి లెక్కనే ఉండాలి నాయకుడు అంటే. తప్పును తప్పు అనాలి, ఒప్పును ఒప్పు అనాలి. నీ పార్టీ అంటే నీకు గౌరవం ఉంటే పార్టీని పైకి లేపండి. కానీ తప్పును ఖచ్చితంగా తప్పు అనకపోతే ప్రజల చేతుల శిక్షలు తప్పవు. కేసీఆర్ అంతలోని పరిస్థితి అలా ఏమైంది? ఎవరు ఉండేటట్లేరు బీఆర్ఎస్లో. అంతా జంప్ అవుతారు బీజేపీకి. అందరు బీజేపీకి జంప్ అవుతారు, లేకపోతే కాంగ్రెస్ జంప్ అవుతారు. రేపు పొద్దుగాల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పరిస్థితి ఎదురవుతుంది. అంటే కేసీఆర్ అంతటోనికే తప్పలేదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి పెద్ద లెక్క కాదు వాస్తవాన్ని చెప్పాలంటే. అటువంటి రేవంత్ రెడ్డి అంటే ఇక చూడండి, ఇక్కడ పెట్టిన ట్వీట్ కూడా ఒకసారి చూడండి. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికి విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు. క్లియర్గా ట్వీట్ పెట్టిండు. అయితే రేవంత్ రెడ్డి ఏం చెప్తానంటే ఈ సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ వెనక కూర్చోబెట్టారు, మీరు ముంగడ కూర్చోబెట్టారు. వాడు మొత్తం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. నాకు లేచి పెళ్ళ సంపాదనిపిస్తుంది అంటాడు. అంటే మాకు కూడా అప్పుడప్పుడు వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డికి ఎట్లా అనిపించిందో నాకు కూడా గట్లే అనిపిస్తుంది. ఈ ఎవడు పడితే వాడు ఎమ్మెల్యేలైనా, ఎవడు పడితే వాడు ముఖ్యమంత్రులైనా, ఎవడు పడితే వాడు
ఏ మంత్రులైనా ఏ ఎంపీలైనా ఏ వార్డు మెంబర్లైనా ఏదైనా ఓ పద్ధతి ఉండాలి. మరి నాకు కూడా కొట్టాలనిపిస్తుంది, మరి కొడతామా ఏంది? కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు మాకు కూడా చేస్తుంది. రేవంత్ రెడ్డి చేసుడు కాదు, మేము కూడా చేస్తాం ఇటువంటి మాటలు. సో రేవంత్ రెడ్డి మాట్లాడు, ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డితో మంచి అనుబంధం ఉండే, నేను రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన, రేవంత్ రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉండే. అటువంటి రేవంత్ రెడ్డి అసలు ఒక డైనమిక్ ఉండే రేవంత్ రెడ్డి, అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే రేవంత్ రెడ్డి, మంచి ఫైర్ అయ్యేది. నాకు అప్పుడు కొంత ఇష్టపడేది. నేను భారతీయ జనతా పార్టీ అభిమాని, నా జీవితంలో కాంగ్రెస్ ఓటేయలేదు, రాజగోపాల్ రెడ్డి కూడా నా జీవితంలో ఓటేయలేదు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్, కానీ వ్యక్తిగతంగా నాకు రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టపడతాను. నేను 100% ఇష్టపడతా. ఎందుకంటే తప్పును తప్పనాలే, అది బీజేపీలో పనిచేసినోడైనా కావచ్చు, కాంగ్రెస్లో పనిచేసినోడు, బీఆర్ఎస్లో ఎక్కడున్నోళ్ళైనా తప్పును తప్పనటోళ్ళను మనం ఖచ్చితంగా వాళ్ళని మనం కోఆపరేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారికి ఖచ్చితంగా నేను కూడా ఒక బిగ్ హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ కావచ్చు, డిజిటల్ మీడియా జర్నలిస్టులు, ప్రతి ఒక్కరు డిజిటల్ మీడియా పేపర్లు చదువుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ రాజగోపాల్ రెడ్డి గారికి ఒక బిగ్ సెల్యూట్ చెప్పాల్సిందే ఈ విషయంలో. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ 2 రకాలుగా విభజించాడు రేవంత్ రెడ్డి. ఈ విభజించు పాలించడం అనేది రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు తెలంగాణలో. సోషల్ మీడియాను తొక్కే కార్యక్రమం. నేను ఇది క్లియర్గా చెప్తున్నా, గాలిని ఆపత్తదా, నీళ్ళని ఆపత్తదా? ప్రకృతితో పెట్టుకున్నోడు ఎవడు సర్వనాశనం అయ్యింది తప్పితే ప్రకృతితో పెట్టుకొని హీరో అయినోడు ఎవరు లేడు. అట్లనే సోషల్ మీడియా కూడా ఒక ప్రకృతి లెక్కనే. సోషల్ మీడియాని ఆపేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళ దెబ్బకు పెద్ద పెద్ద ఛానళ్ళు నువ్వు చెప్పుకునే ఛానళ్ళ గురించి చెప్తా ఉన్నా. TV9 కావచ్చు, ABN ఆంధ్రజ్యోతి కావచ్చు, వాళ్ళు కూడా ఇలా యూట్యూబ్ అకౌంట్లు తీసిర్రు చూడండి. అంటే సోషల్ మీడియా దెబ్బకు నువ్వు శాటిలైట్ ఛానళ్ళు కూడా సోషల్ మీడియా నీకు యూట్యూబ్ ప్లాట్ఫామ్కి వచ్చినాయి తప్పితే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉన్నోడు ఎవడు కూడా శాటిలైట్కి పోవాలని ఆలోచిస్తారు. ఇవాళ ఒక్కటి గుర్తుంచుకోవాలి, అంటే ఇవాళ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా దారిలో పోవాల్సిందే. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఎవరైనా, కేంద్ర మంత్రులు ఎవరైనా కూడా సోషల్ మీడియాని గౌరవించాల్సిందే. సోషల్ మీడియాతో పెట్టుకున్నోడు ఎవడు బాగుపడలే. కేసీఆర్ను గద్దె దింపిందే సోషల్ మీడియా, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిందే సోషల్ మీడియా, ఇవాళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిందే సోషల్ మీడియా. అటువంటి సోషల్ మీడియాతో పెట్టుకుంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు, పాతాళానికి పోతారు. నేను ఒట్టిగా నేనేదో నాకు కోపంతో చెప్పట్లేదు మిత్రులారా, నేను క్లియర్గా అనుభవంతో చెప్తాను. సోషల్ మీడియాతో పెట్టుకున్నాడు, ఎందుకంటే ఈ అనుభవం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ అనుభవం చూడండి, ఈ గ్రాఫ్ కూడా మీకు చెప్పాలి, ప్రతి ఒక్కరికి గ్రాఫ్ తెలవాలి. నేను ఒక రాజగోపాల్ రెడ్డి విషయంలో కాదు, ఇక రాజగోపాల్ రెడ్డి విషయం మాట్లాడాలంటే రాజగోపాల్ రెడ్డిని కూడా బ్రహ్మాండంగా టార్గెట్ చేసిండు ఈ రేవంత్ రెడ్డి. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఏ విషయంలో టార్గెట్ చేసిండంటే కొండ సురేఖకు రాజగోపాల్ రెడ్డికి ముడిపడి ఉన్నది ఇక్కడ ఒక అంశం. కొండ సురేఖను మంత్రివర్గంలోకి వెళ్ళి తొలగించాలి. తొలగిస్తే ఏమైందంటే కొండ సురేఖను కనుక మంత్రివర్గంలోకి వెళ్ళి తొలగిస్తే రాజగోపాల్ రెడ్డికి దెబ్బే. ఎందుకు రాజగోపాల్ రెడ్డికి దెబ్బ అంటే కొండ సురేఖ ప్లేస్లో విజయశాంతికి ఇస్తారు. సో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండ సురేఖ పోయిందంటే ఇక్కడ మంత్రి ఉండరు, ఒక సీతక్క తప్పితే. కాబట్టి ఇంకో మంత్రిని మరి ఇంకొకరికి ఇవ్వచ్చు. అంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావద్దు అని రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. ఇక ఒక ముఖ్యమంత్రి కంటే ఎక్కువ, ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఇంకా పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావద్దని కంకణం కట్టుకున్నాడు. మరి అప్పుడు పార్టీలోకి తీసుకొచ్చుకునేటప్పుడు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి తీసుకొచ్చుకుంది. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు వాళ్ళు పోకపోతే కాంగ్రెస్ వచ్చునా? బీజేపీలోకి వెళ్ళే కదా పోయింది కోమటిరెడ్డి రాజగోపాల్. బీజేపీ అంటే కోపంతో పోలే, కేసీఆర్ అంటే కోపంతో పోయాడు, కేసీఆర్ని అరెస్ట్ చేయాలని పోయాడు. అటువంటి కేసీఆర్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డికి లేదు. వాస్తవానికి ఇవాళ కాళేశ్వరం విచారణ ఇవన్నీ కూడా ఇంత సీరియస్గా జరుగుతాయంటే బికాజ్ ఆఫ్ ఇటువంటి వాళ్ళు ఉండడం వల్లనే. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నిస్తారు కదా, ఏమైంది ఇంకా అరెస్ట్ చేస్తలేరు, కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తే ప్రశ్నించారా ఇటువంటి వాళ్ళు? కాబట్టి అంటే ఈయనకు కూడా థ్రెట్టే. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులకు మంత్రి పదవి ఏదని ఈయన చేయని ప్రయోగాలు, ఈయన చేయని ప్లాన్లు లేవు. బ్రహ్మాండమైన ప్రణాళిక రూపొందించుకుంటాడు రేవంత్ రెడ్డి. సో మరి దాన్ని అది వాళ్ళకు సంబంధించిన ఇంటర్నల్ విషయం. నేను సోషల్ మీడియా విషయానికి వస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మిత్రులారా. సోషల్ మీడియాతో పెట్టుకున్న వాళ్ళు ఎందుకు ఉండరంటే దాని గ్రాఫ్ ఎట్లుంటుందంటే చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు మొదట ప్రధానమంత్రి అయినప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే నేను దేశం మొత్తం తీసుకుంటాను, ఇక తెలంగాణ రాష్ట్రం తీసుకుంది దీంట్లో. అంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా సోషల్ మీడియాని తప్పుగా మాట్లాడలే మిత్రులారా. ప్రధానమంత్రి అటువంటి వ్యక్తి ఎప్పుడు తప్పుగా మాట్లాడలే. కేసీఆర్ మాట్లాడిండు, పాతాలని తొక్కిర్రు, తొక్కేసరికి ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు గుర్తుకొచ్చినాయి బీఆర్ఎస్కు. అందుకనే
ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు. గెలిచేదాకా సోషల్ మీడియా కాదు, గెలిచినాక అధికారంలోకి వచ్చినాక సోషల్ మీడియాని ఒక పెక్కును ఒక తందనాల గిదా ఇదేనా? సో అయితే ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారు మొట్టమొదట ప్రధానమంత్రి అయినప్పుడు నుంచి మాట్లాడదాం. ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పుడు ఆ సమయంలో అంటే 2019లో 2015లో, ఎందుకంటే 2014లో మనకు అసెంబ్లీ ఎన్నికలైనాయి, 15లో నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలైనాయి. తర్వాత 2014 నుంచి తీసుకున్నా కూడా ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన రోజులల్లా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు ఫస్ట్ సోషల్ మీడియా అంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఈ డిజిటల్ మీడియా పేపర్లు వీటన్నిటిది వ్యూవర్షిప్ ఎంత ఉండేనంటే 9% ఉండే మిత్రులారా, 9% ఉండే. ఇది 91% ఈ శాటిలైట్ మీడియా కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి ప్రేమించే ఈ యొక్క ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, ఈనాడు లాంటి పత్రికలు, లేకపోతే నమస్తే తెలంగాణ పత్రికను కూడా కలపాలనే తప్పేం లేదు. అంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ సాక్షి పేపర్ ఇసోంటియే ఇష్టంగా, ఈ మనం కష్టపడి ఎవరికి వాళ్ళం మనం వార్తలు చదివితే ఇష్టం ఉండదు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకోవాలి. అందుకే అంటే రేవంత్ రెడ్డి గారు నాకు 100 కోట్లు 200 కోట్లు ఇవ్వండి, మీ సంతకం పెడితే ఏడ పెట్టమంటే ఆడ సంతకాలు పెడతా, 100 కోట్లు 200 కోట్లు ఇచ్చేదంటే నేను కూడా ఆంధ్రజ్యోతి పత్రిక లాంటి పత్రిక పెడతా. ఇక అది కడతామా తర్వాత సంగతి, వెళ్ళిపోతామా ఉంటామా పీక్తామా అనేది. అయితే 9% వ్యూవర్షిప్ ఉన్న అప్పుడు ఆ రోజులలో ఉండే. తర్వాత మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యేసరికి దాని వ్యూవర్షిప్ అనేది 30% అయింది సోషల్ మీడియా. అంటే 70% మాత్రమే ఈ శాటిలైటు ఛానల్స్, పెద్ద ఛానల్స్. ఇక మోడీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయ్యే సమయానికి దీని వ్యూవర్షిప్ ఎట్లున్నదంటే 53% ఉన్నది. ఇది 47% మాత్రమే రేవంత్ రెడ్డి ప్రేమించే ఈ యొక్క శాటిలైట్ ఛానళ్ళు కావచ్చు, ఈ లేకపోతే పెద్ద పెద్ద పత్రికలు అని చెప్పుకుంటూ కావచ్చు. ఎందుకు మరి కారణం ఏంటిది? ఎందుకు వాటి గ్రాఫ్ తగ్గుతుంది? ఎందుకు సోషల్ మీడియా గ్రాఫ్ పెరుగుతుంది అంటే ఒకటే ఒక కారణం, సోషల్ మీడియా ఎవరికి భయపడదు. సోషల్ మీడియాను ఆపే అంత శక్తి ఎవరికి లేదు. నేను ఓపెన్గా చెప్తున్న ప్రధానమంత్రికి కూడా లేదు సోషల్ మీడియాను ఆపడానికి. ఎక్కడి నుంచి ఆపుతారండి? యూట్యూబ్ ఛానళ్ళని ఆపే అంత శక్తి ఉన్నదా ఎవరికన్నా? ఈయనంత రేవంత్ రెడ్డి అదొక మహాసముద్రం. అది నేను మొత్తం గాలిని ఆపుతా, నేను నీళ్ళని ఆపుతా, మొత్తం వర్షానికి ఇట్లా ఎదురుపోతా, వరదలకు ఎదురుపోతా, ఇట్లా నిలబడితే నీళ్ళు ఆగుతాయి, నిలబడితే ఇట్లా చెయ్యిలు పెడితే గాలి ఆగుతుంది, ఇట్లా చెయ్యి పెట్టంగానే సూర్యుడా, ఇదంతా ఒట్టిముచ్చట. నువ్వు రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రివి, వీటిని ఆపే అంత దమ్ము ధైర్యం నీకు లేదు. ఆర్టికల్ 19 ఒకసారి చదవాలి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇలా నేను ఓపెన్గా చెప్తున్నా మిత్రులారా, ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళు ఎంపీలు, కేంద్ర మంత్రి, వీళ్ళందరూ ఏంటిది చట్టాలను చేసేవాళ్ళు. వీళ్ళు వాస్తవానికి చట్టాలను చేసేవాళ్ళు అంటారు వీళ్ళని. సో మరి వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు. ఎవరికన్నా ఆర్టికల్స్ తెలుసా, రాజ్యాంగం తెలుసా అని అడుగుతాను. ఇక రాజ్యాంగం తెలుసా అని అడిగితే మా దోస్తుగా ఆయనే ఒక 10 పేర్లు రాయమని వరుసగా అని చెప్తాడు. ఒక ఆయనను జనగణమన వాడు వందే మాతరం వాడమని ఒక ఆయన అంటాడు. అంటే ఏం రావు వీళ్ళకు. అసలు కరెక్ట్ చెప్పాలంటే జాతీయ జెండాకు సెల్యూట్ ఎప్పుడు చేయాలో తెలియదు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు దేన్ని రిపబ్లిక్ డే అంటారు, దేన్ని స్వాతంత్ర దినోత్సవం దేని అంటారు, రిపబ్లిక్ డే అంటే ఏంటిది, దీనికి తేడా అనేది కూడా తెలియకుండా ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎన్నడూ కూడా మనం మాట్లాడలే. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు చూసినా సోషల్ మీడియా. అంటే ఇక్కడ గ్రాఫ్ అనేది, సోషల్ మీడియా అనే గ్రాఫ్ అనేది పెరుగుతుంది ఎప్పటికీ. నువ్వు దాన్ని తగ్గించడం ఒక ముఖ్యమంత్రితోనే కంచెలవుతుంది, దేశం మొత్తంలోనే పెరుగుతుంది, ఈ ఒక్క ముఖ్యమంత్రితోనే అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ప్రధానమంత్రి కావాలి, ప్రధానమంత్రి అయ్యి మా దేశం మొత్తంలో యూట్యూబ్ ఛానల్లే ఉండద్దంటే ఇదే ఆంధ్రజ్యోతి విక్తది, ఇదే టీవీ నైన్ విక్త, ఆంధ్ర చిరియాలి సోషల్ మీడియాలో. ఒక్కసారి చూడాలి. రేవంత్ రెడ్డి గారు అబ్జర్వ్ చేస్తలేరు. ఇలా యూట్యూబ్ ఛానల్ అంటే మేము కాదు, మాకైతే ముందుగాల టీవీ నైన్ ఉన్నది, ఏబిఎన్ ఉన్నది, టీ న్యూస్ ఉన్నది, సాక్షి, ప్రతి ఒక్కరు ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. వాళ్ళు లేకపోతే బతుకులేదు. ఇలా ఎవ్వరు దేక్తలేరు, ఇలా శాటిలైట్ ఛానల్ అని చూసేవాళ్ళు లేరు. ఎందుకంటే అందరు ఫోన్లోనే, స్మార్ట్ ఫోన్లు వచ్చినాక సినిమా మారిపోయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వు చెప్పినట్టు పాతదానికి పోవు, ఇప్పుడు పోతారా, పాతదానికి ఇప్పుడు పోతారా? ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ గతంలో మిషన్లు కుట్టేటోళ్ళు ఉండేది, మనకు బట్టలు కుట్టేటోళ్ళు, వాళ్ళు తగ్గారు. ఇప్పుడు బట్టలు కుట్టేది తగ్గింది, రెడీమేడ్ ఎక్కువ అయిపోయినాయి. అంటే పోతాంటే సమాజం మారుతుంది, సమాజానికి తగ్గట్టు మనం పోవాలి. ఇలా ఏం చెప్తున్నాం, అందరూ బట్టలు కుట్టుకోవడానికి నడుతుందా? వాస్తవానికి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, బట్టలు కుట్టేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. అసలు వాళ్ళకి గిరాకీలు లేవు, చాలామంది రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళందరూ బట్టల షాపులు పెట్టుకుంటారు. గట్లనే
పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు, నువ్వు చెప్పిన శాటిలైట్ ఛానళ్ళు, పెద్ద పత్రికలు వాళ్ళందరూ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నారు. మరి మేము వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి? ముంగడ కూర్చోబెట్టాలా, వెనక కూర్చోబెట్టాలా? ఇవాళ తిన్మార్మలన్న చెప్పిండు, నీకంటే సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మరి ఆయన కదా కూర్చోవాల్సిన కుర్చీలా, నువ్వెట్లా కూర్చున్నావు? అంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడో ఎవరికి అర్థమైతలేదు. సో మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన ట్వీటు నిజంగా ఆయనకు 2 చేతులు దండం పెట్టాలి. ఈ విషయంలో అందరూ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు చెప్తున్నా, దయచేసి మాకు అండగా ఉండండి. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రజాప్రతినిధులందరూ కూడా సోషల్ మీడియాకు అండగా ఉండండి. సోషల్ మీడియా అనేది దమ్మున్నది, సోషల్ మీడియాలో ధైర్యం ఉన్నది, సోషల్ మీడియా డైరెక్ట్ చెప్తుంది. సోషల్ మీడియా ఎవ్వరి జోకే కార్యక్రమం లేదు. సోషల్ మీడియాలో ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది. కాబట్టి మిట్లారా, రాజగోపాల్ రెడ్డి గారికి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఒక బిగ్ సెల్యూట్ చెప్పాలి. అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు మనం ఖండించాలి. 53% ఉన్న ఇవాళ కంట్రిబ్యూషన్ ఉన్న సోషల్ మీడియా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కావచ్చు, డిజిటల్ మీడియా పత్రికలు కావచ్చు, సో ఇది 53%, ఇది అతి త్వరలో 70%కు పోతా ఉన్నది. ప్రతి ఇయర్ 10% పెరుగుతూ ఉన్నది వ్యూవర్షిప్. కాబట్టి రేపు పొద్దున ఫ్యూచరే సోషల్ మీడియా, ఫ్యూచరే యూట్యూబ్ ఛానళ్ళు, ఫ్యూచరే డిజిటల్ మీడియా పేపర్లను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజగోపాల్ రెడ్డి గారికి మరొకసారి ఒక బిగ్ సెల్యూట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.